హాయ్ అండి, మీ సాయి వ్లాగ్స్. ఈరోజు చిక్కటి గ్రేవీతో హెల్తీగా మునక్కాయ పులుసు చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా హెల్తీ. శనగపిండి, రాగిపిండి, మినప్పిండి వేసి చేస్తాము చిక్కదనం కోసం. ఇది రాగి సంగటి, చపాతీలోకి, జొన్న రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను రాగి సంగటిలోకి చేశాను ఈ మునక్కాయ పులుసు చిక్కటి గ్రేవీతో. ఫస్ట్ ఈ మునక్కాయ పులుసు కోసం నేను 4 మునక్కాయలను కట్ చేసుకొని కాస్త ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. మూడు టమాటాలు శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. చెక్క, 3 లవంగాలు, 1 యాలుక్కాయ వేసాను. ఆ టమాటోలోనే 4-5 వెల్లుల్లిపాయలు వేసాను. నేను ఇక్కడ ఉల్లిపాయ వాడట్లేదు ఈ కర్రీలో. మన తినే కారాన్ని బట్టి కారము నేను 1.5 స్పూన్ వేసా. 1 స్పూను శనగపిండి, 1 స్పూను మినప్పిండి, 1/2 స్పూను రాగిపిండి, కొంచెం చింతపండు, 1 రెమ్మ, ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాను. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా టమాటో గుజ్జు, అదంతా వేసేసా. కాస్త పసుపు కూడా వేసి ఇదంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. కాస్త ఇంగువ వేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ దంచిన పొడి, అది కూడా వేసేసా 2 స్పూన్లు. దీన్నంతా బాగా కలుపుకోవాలి అడుగు పట్టేయకుండా. మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి నేను 2 పెద్ద గ్లాసులు వాటర్ వేసుకున్నాను. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. ఇది ఉడికేటప్పటికి బాగా చిక్కబడిద్ది. ఈ పులుసు అంతా ఉడికేటప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని మనం ఉడకబెట్టుకున్నాం కదా మునక్కాయలు, అవి కూడా వేసేసుకోవాలి ఆ వాటర్తో సహా. అడుగు పట్టేయకుండా మొత్తం ఇలా కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. సాల్ట్ తక్కువ అనిపిస్తే కాస్త వేసాను. ఈ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది మినప్పిండి, శనగపిండి, రాగిపిండి ఇవన్నీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. మసాలాలు ఏమి ఎక్కువ లేకుండా ఇట్లా ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. కూర బాగా చిక్కబడిపోయింది. తర్వాత మునక్కాయకు కూడా అది ఉప్పు, కారాలు ఇవన్నీ బాగా పట్టాయి. మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది.